स्वरूपाय नमोस्तु परमात्मने ज्योतिर्मय स्वरूपाय विश्वमांगल्यमूर्तये रत्नाकर दौतपदं हिमालय किरीटिनीं ब्रह्मराजऋषि रत्नाढ्यां वंदे भारतमातरम् संगच्छध्वं संवदध्वं संवो मनांसि जानतं देवाभागं यदा पूर्वे సంజానానవపాసతే. మనమందరం కలిసి నడుద్దాం, మనందరం కలిసి మాట్లాడుకుందాం, మన అందరి మనసులు ఒకటిగా చేసుకుందాం. మన పూర్వీకులు సంఘటితంగా ఉంటూ అందరూ ఏకంగా ఉంటూ వారి యొక్క కార్యక్రమాల్ని పూర్తి చేస్తూ దేవతగా కీర్తింపబడ్డారు. మనం కూడా వారి పాటలోనే పయనించి మనం కూడా విజయాలను సాధిద్దాం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్. భారత్ మాతా की, భారత్ మాతా की, గంగా మాతా की, గంగా మాతా की, गायत्री माता की, गायत्री माता की, तुलसी माता की, तुलसी माता की, गो माता की, गो माता की, गीता माता की, गीता माता की. जय श्री राम, जय जय श्री राम. మరి మనము ఇక్కడకు హిందూ సమ్మేళనం కార్యక్రమానికి ఇచ్చేసి ఉన్నాం. ఇక్కడ మనకు ఈ యొక్క వేదికని అలంకరించినటువంటి పెద్ద అయినటువంటి ఆదరణీయ శ్రీ వేణుగోపాల్ నాయుడు గారు, ఆర్ఎస్ఎస్ ఆంధ్రప్రదేశ్ ప్రాంత కార్యవాహ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, అలాగే నా ప్రక్కన ఉన్నటువంటి ఆర్డీఓ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, అలాగనే ఈ యొక్క సమితి అధ్యక్షులైనటువంటి జూలమూరి నానాజీ గారికి, అధ్యక్షుల వారికి, అలాగనే ఇక్కడ మహిళ కొత్తగా ఉన్నటువంటి రేవతి గారు, రేవతి అమ్మగారికి, అలాగనే కార్యదర్శి దొడ్డి వీరేంద్ర గారికి, సహకార్యదర్శి చెక్క రమేష్ గారికి, చెల్లూరి కోశాధికారి చెల్లూరు సత్యనారాయణ గారికి, డాక్టర్ వెంకటేశ్వరరావు గారికి, సుబ్బారావు గారు, ఉద్దగిరి సుబ్బారావు గారు ఉపాధ్యక్షులు, వి వెంకటేశ్వరరావు గారు, అలాగే సహకార్యదర్శి గణపత్ లాల్ గారికి, అలాగే చాలా మంది నిర్వహణ సమితి సభ్యులందరూ ఉన్నారు. వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే సంచలన సమితి అని కూడా ఈ యొక్క మనం ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా అవడానికి, వేదిక తయారు చేయడానికి, ఇంతమందిని భక్తులందరినీ కూడా ఇక్కడికి రావడానికి, మన హిందూ బంధువులందరినీ కూడా ఇక్కడ సమీకరించడానికి ఎంతో కృషి చేసినటువంటి వారందరికీ కూడా పేరు పేరున వారికి ఆ శ్రీరామచంద్రుని యొక్క దివ్య ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, వేదిక ముందున్నటువంటి దివ్యాత్మ స్వరూపులైన మీ అందరికి కూడా ఓం నమో నారాయణ స్మరణ తెలియజేస్తూ, ఇప్పుడు హిందూ సమ్మేళనం అనుకుంటున్నాం కదా. హిందూ సమ్మేళనం, హిందూ అనే మాట ఇది మామూలుగా ఎలా వచ్చిందంటే మనకి, అంటే హిందూ అనే మాట ఎవరైతే హింసకు దూరంగా ఉంటారో, మనసులో కూడా మనసా వాచ కర్మణ కూడా హిందూ మనసులో మనసా వాచ కర్మ అంటే మనసులో కానీ వాక్కులో కానీ కర్మలో కూడా హింసకు దూరంగా ఉండేవాళ్ళే హిందూ అని డిక్షనరీలో ఉంది అలా హిందూ అనే మాటకి. అలాగే సింధు నాగరికత అంటే సింధు నది పరివాహక ప్రాంతంలో నివసించే వారిని హిందువులు అంటారని ఆ బ్రిటిష్ వాళ్ళు సింధు అంటూ హిందూ అనేది చెబుతూ ఉంటారు. కానీ ఎక్కువగా డిక్షనరీలో ఉండేదంటే హిందూ అనే దానికి ఇది. అలాగే మన శరీరానికి ఆత్మ ఎంత ముఖ్యమో
మన ఆత్మ లేదనుకోండి, మన ప్రాణం పోయిందనుకోండి, మన శరీరం ఏమైపోద్ది? శవం పోతే శవం అయిపోద్ది. అలాగే ఇప్పుడు కరెంట్ పోయిందనుకోండి, ఈ బల్బులన్నీ మైకులు ఇవన్నీ ఆగిపోతాయి లేదా? అలాగే ఈ యొక్క దేశానికి, ఈ యొక్క భారతదేశానికి ప్రాణము ఆత్మ ఏదంటే ఈ సనాతన ధర్మం, హిందూ ధర్మం. ఇటువంటి ధర్మము అంటే సనాతనము. సనాతనం అంటే నిత్య నూతనముగా ఉండేది, ఎప్పుడు పుట్టిందో తెలియనిది, ఎప్పుడు ఉండేది, శాశ్వతంగా ఉండేది. సనాతనం అంటే ఒక అర్థం శాశ్వతంగా ఉండేది అని కూడా అర్థం వస్తుంది. అటువంటి ఈ సనాతన ధర్మం, ధర్మం అంటే ధరించి ఆచరించేది. ఎలా అంటే మనం నిత్యం ఎలాగా బ్రతకాలి, మన పక్క వారితో ఎలా ఉండాలి అని కొన్ని ధర్మాలు సూచించారు మన సనాతన ధర్మంలో. ధర్మ, అర్థ, కామ, మోక్ష చతుర్వేద పురుషార్థాలు కూడా పెట్టారు. అంటే ధర్మంగా, ధర్మబద్ధంగా కోరికలు తీర్చుకోవాలి. ధర్మ అర్థం అంటే డబ్బుని ధర్మబద్ధంగా సంపాదించాలి. ధర్మార్థ. కామం అంటే మోక్షం పొందాలనే కామమే ఉండాలి, ధర్మబద్ధమైన కామం ఉండాలి. ఆ కామం కోరిక కూడా ధర్మబద్ధంగా ఉండాలి. మన భారతదేశంలో కోరిక అనేది అంటే అది చాలా మంది ఏమనుకుంటారంటే కామం అంటే భార్యాభర్తలు ఈ చెడు అనుకుంటారు. కామం అంటే కోరిక సంస్కృతంలో. ఆ కోరిక ఎలా ఉండాలంటే ఆ కోరిక కూడా ధర్మ పత్నితో సంబంధం ఉండాలి కాబట్టి ధర్మ పత్ని అనేది కూడా వచ్చింది. అటువంటి మన సనాతన ధర్మాన్ని మరి 100 సంవత్సరాలుగా ఈ ధర్మాన్ని రక్షిస్తూ కాపాడుతూ వచ్చినటువంటి ఆర్ఎస్ఎస్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, ఇది నాగపూర్లో 100 సంవత్సరాలు అయింది స్థాపించి. దాని సందర్భంగా ఇప్పుడే మన వేణుగోపాల్ గారు చెప్పారు, 150 గ్రామాల్లో అంటే ఖండాల్లో ఈ యొక్క హిందూ సమ్మేళన కార్యక్రమాలు జరుగుతున్నవని కూడా చెప్పడం జరిగింది. అయితే చూడండి, మన దేశం పేరు ఏం పేరండి? మన దేశం పేరు భారతదేశం. బా అంటే భాషించడం, రా అంటే రమించడం, తా అంటే తరించడం. చూడండి, పేరులోనే అంత గొప్పదనం ఉంది. భారత్ అంటే బా అంటే భాషించడం, అంటే ప్రకాశించడం. అంటే మన ఆత్మ ప్రకాశిస్తూ ఉంది మనలోని, ప్రకాశించడం. రా అంటే రమించడం, ఆత్మ యందు రమించడం. తా అంటే తరించడం. సో భారత్ అంటే ఆ పేరులో ఉంది. కానీ ఇండియా అని పేరు ఉంది కదా, కొంతమంది ఇండియా అంటారు కదా, అది బ్రిటిష్ వాళ్ళు పెట్టిన పేరు. అది ఇండియా అన్నమాట INDIA, ఇండియా అన్నమాట. ఐ అంటే ఇండిపెండెంట్, ఎన్ అంటే నాషన్, డి అంటే డిక్లైర్డ్, ఐ అంటే ఇన్ ఆగస్ట్. అంటే మనకి వారు మన దేశాన్ని వారు టీ అమ్ముకోవడానికి, తేయాకు అమ్ముకోవడానికి వారు వచ్చి మనలో గొడవలు పెట్టి విభజన చేసి మన దేశాన్ని వాళ్ళు ఆక్రమించి మళ్ళీ మన దేశం మళ్ళీ మనకిస్తున్నట్టుగా వాళ్ళు ఇండిపెండెంట్ నాషన్స్ డిక్లేర్డ్ ఇన్ ఆగస్టులో మీకు 1947 ఆగస్టులో మీ దేశం మీకు ఇచ్చేస్తాం అన్నట్టుగా వాళ్ళు డిక్లేర్ చేసినట్టుగా ఇండియా అని పేరు వచ్చింది. కానీ మన దేశం పేరు భారత్. చూడండి, మనం ఎవరైనా ఇల్లు రెంట్కి ఇచ్చేమనుకోండి, ఉదాహరణగా వాళ్ళు 10 సంవత్సరాలు ఉన్న తర్వాత, 15 సంవత్సరాలు ఉన్న తర్వాత ఇల్లు మాది, మేము కోర్టుకి వెళ్తాం, మేము ఖాళీ చెయ్యం అని అన్న తర్వాత మనం పెద్దల్లో పెట్టి, బస్తీ ఈ పెద్దల్లో పెట్టి, లేదంటే పోలీస్ స్టేషన్ పెట్టి మొత్తం మీద మన ఇల్లు మనకి ఇచ్చినట్టుగా వాళ్ళు ఇండియా అనేది ఇండిపెండెంట్ నాషన్స్ డిక్లేర్డ్ ఇన్ ఆగస్ట్ అనేది ఇండియా అని పేరు వాళ్ళు పెట్టారు. కాబట్టి మన సనాతన ధర్మం వేదభూమి, పుణ్యభూమి, తపోభూమి, కర్మభూమి. అంటే మనకు వేదాలు పుట్టిన ఇది ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదం అని 4 వేదములు ఉన్నాయి మనకి. అలాగనే 1180 ఉపనిషత్తులు ఉన్నాయి. అందులో 108 ఉపనిషత్తులు చాలా ముఖ్యమైనవి. కొంతమంది తెలియదు కాబట్టి ఇప్పుడు మన వేదాలు పేర్లే తెలియదని ఇందాక ఎవరో అన్నారు. అది కొంతమంది తెలియాలి కాబట్టి మన పిల్లలకి చెప్పాలంటే ముందు మనకు తెలియాలి కాబట్టి మనకి వేద వ్యాసులు వారు
మనకి 4 త్రేతాయుగంలో ఇదంతా కలిసిపోయి ఉన్నాయి 4 వేదాలు కూడా. దాన్ని విభాగం చేశారు కాబట్టి కృష్ణ ద్వైపాయుడు అయిన ద్వాపర యుగంలో దీన్ని విడదీశారు. చూడండి, మనం మార్కెట్ నుంచి కూరగాయలు కొనుక్కొచ్చిన తర్వాత అమ్మగారులు అందరూ ఎలా విడదీస్తారు, బెండకాయలు పచ్చిమిరకాయలు ఎలా విడదీస్తారు, అలాగే ఈ 4 వేదాలు విభాగం చేశారు కాబట్టి వేదవ్యాసానికి పేరు వచ్చింది. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము. అలాగే 1180 ఉపనిషత్తులు ఉన్నాయి. అందులో 108 ఉపనిషత్తులు చాలా గొప్పవి. అందులో జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు 10 ఉపనిషత్తులకు భాష్యం రాశారు. ఈశ, కేన, కట, ప్రశ్న, ముండక, మాండుక్యో, తైత్తిర్యో, ఐతిర్యో, చాండుక్యో, బృహదారణ్య ఉపనిషత్తులని 10 భాష్యం రాశారు. అలాగే 555 బ్రహ్మసూత్రాలు ఉన్నాయి మనకి, వ్యాసుల వారు రాసినవి. అలాగనే శ్రీమద్ భగవద్గీత 700 శ్లోకాలు. అంటే సర్వ ఉపనిషత్తుల యొక్క సారమది. సర్వోపనిషద్గావో దోగ్ధ గోపాలనందన వార్తో వత్స సుధీర్ భోక్త దుగ్ధం గీతామృత మహత్ అంటారు. అంటే సర్వ ఉపనిషత్తులన్నీ కూడా ఒక గోవు రూపం దాల్చి శ్రీకృష్ణ పరమాత్మ ఎదుట నిలబడితే దాని పాలు పిండాలి. కాబట్టి లోకంలో ఆవు యొక్క పాలు పిండాలంటే దూడ ఉండి ముందుగా ఆ దూడ శిరమును తాగిన తర్వాత దాన్ని కట్టాలు కట్టిన తర్వాత మనం తెప్పాల పెట్టి పాలు పిండుతాం. అలాగే ఈ 1180 వేద సారమైనటువంటి 1180 ఉపనిషత్తుల గోవు రూపాన్ని శ్రీకృష్ణ పరమాత్మ మనకు అందించారు. అది కృష్ణుడు అర్జున్ని మిస్సగా పెట్టి, అంటే లేకదోడగా అర్జున్ని పెట్టి లోకానికి అందించారు. అటువంటి సర్వ ఉపనిషత్ గావో దోక్త గోపాల అందన పాతో వత్స. వత్స అంటే వాత్సల్యం, అంటే దూడ కింద ఉండి ముందు అర్జునుడు దాన్ని స్వీకరించిన తర్వాత అప్పుడు ఈ లోకానికి అందించారు. కేవలం అర్జునుడి కోసమే కాదు, ఈ లోకానికి అందించారు శ్రీకృష్ణ పరమాత్మ. అటువంటి భగవద్గీత మరి ప్రతి ఒక్కరు కూడా మన హిందువులు అనేవారు అందరి దగ్గర ప్రతి ఇంటిలో కూడా భగవద్గీత ఉండాలి. పిల్లల చేత భగవద్గీత చదివించాలి. ఇందాక భక్తి యోగం 2 అమ్మాయిని చదివారు, చిన్న అమ్మాయిలు ఇందాక ముందుగా చాలా చక్కగా చదివారు. అలాగే పిల్లలందరూ కూడా భగవద్గీత నేర్పించాలి. అలాగే ధర్మం అంటే ముందు మనం ఆచరించాలి. ధర్మాన్ని నిలబెట్టాలని అంటే ఎక్కడ నిలబెడతాం, ముందు మనం ఆచరించాలి. మన పిల్లలకు తెలియజేయాలి. మన తల్లిదండ్రులు మనకి ఎంతో కొంత చెప్పారు కాబట్టి మనం ఈ యొక్క సంస్కృతిలో ఈ ధర్మాన్ని ఇంకా పాటిస్తూ ఉన్నాం. ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఈ ధర్మాల గురించి వాళ్ళకి ఏమీ తెలియడం లేదు. కాబట్టి టైం అయిపోయింది అంటున్నారు. కానీ ఇంకొక మన సనాతన ధర్మంలో ఇవన్నీ మీకు ముందు తెలియాలంటే అలా ఈ ఎందుకు పెట్టారని ఎవరికీ తెలియదు. దీపం వెలిగిస్తుంటాం కదా, సనాతన ధర్మంలో దీపం జ్యోతి పరబ్రహ్మం, దీపం సర్వ తమోపహరం, దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీపం నమోస్తుతే అంటారు. అంటే దీపం సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం. అందుకనే చందన బ్రదర్స్ కానీ, బొమ్మన బ్రదర్స్ కానీ, ఆర్ఎస్ బ్రదర్స్ కానీ మన ఏ షాప్ ఓపెనింగ్ చేసినా సినిమా హీరోయిన్ తీసుకొచ్చి ఏం చేస్తారు, ముందుగానే జ్యోతి ప్రజ్వలనం చేయిస్తారు. అంటే దీపం అంటే సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం, నిరాకార నిర్గుణమైనటువంటి పరబ్రహ్మాన్ని తెలియజేసే సింబాలిజమే దీపం అనేది. అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ అని వేదం చెప్తుంది. అసత్తు నుండి అంటే నశించిపోయే ఈ శరీరం నుంచి, అసత్తు నుండి అంటే మన ఈ ప్రపంచం అంతా కూడా ఎప్పటికన్నా నశించేదే. ఈ శరీరం కూడా సద్భావ వికారాలతో ఉన్న ఈ శరీరం కూడా ఎప్పుడైనా నశించేదే. అసత్తైంది, ఇది సత్తైంది ఆత్మస్వరూపం. అటువంటి సనాతన ధర్మం మనకు ఏం చెప్పిందంటే ఋగ్వేదంలో ఐతిర్యోపనిషత్తులో ప్రజ్ఞానం బ్రహ్మ, యజుర్వేదంలో ఏమని చెప్తుంది, అహం బ్రహ్మాస్మి. సామవేదంలో తత్వమసి. అథర్వణ వేదంలో ఐమాత్మ బ్రహ్మ. అంటే ఈ దేవో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన యజే అజ్ఞాన నిర్మాల్యం సో అహం భావైన పూజేత్. అంటే ఈ దేహమే దేవాలయం, ఇందులో ఉన్న జీవాత్మే పరమాత్మ.
అని ఎప్పుడు అజ్ఞాన నిర్మాల్యం, మనలో ఉన్న అజ్ఞానం పోయి మనకి జ్ఞానం కలిగినప్పుడు. అందుకనే ఆ జ్ఞానానికి సింబాలిజంగా పెట్టిందే ఈ జ్యోతి స్వరూపం. చూడ మనం కొంతమంది ఏమని దీపారాధన ఇంట్లో చేసినప్పుడు 2 ఒత్తులు వేయాలా, 3 ఒత్తులు వేయాలా, 1 ఒత్తు వేయాలా అని అడుగుతుంటారు. దీపారాధన చేసేటప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు 2 ఒత్తులు వేసుకోవచ్చు. అంటే ఇది మన శరీరంలో ఉన్నది ఆత్మ, జీవాత్మ. పరమాత్మకు 1 ఒత్తు. అంటే ఈ జీవాత్మ ఇంకా పరమాత్మలో లయం అవ్వలేదు కాబట్టి 2 ఒత్తులు వేయాలి. మరి కొంతమంది 3 ఒత్తులు వేస్తారు కదండి. అంటే ఈ జగత్తు కూడా ఉంది కదా, కంటికి కనిపించే పంచభూతాత్మకమైన జగత్తు కూడా ఉంది కాబట్టి దానికో ఒత్తు. అంటే జగత్తన్నా జీవుడన్నా పరమాత్మన్నా ఒకటే. ఆ స్థితికి మనం ఇంకా రాలేదు కాబట్టి, మనం ఇంకా ద్వైత భావంలో ఉన్నాం కాబట్టి, అందుకు కొంతమంది ఏం చేస్తారంటే 2 ఒత్తులు వేస్తారు. కాబట్టి కొంతమంది అమ్మగారు అడుగుతూ ఉంటారు, ఏమన్నా దీపం కొండెక్కిపోతే అది మాకు ఏమైనా అశుభమా అని అడుగుతారు. దీపం కొండెక్కినంతలో అశుభం కాదు. ఒత్తు నలపకపోయినా, లేదా పిల్లలు ఎవరైనా ఫ్యాన్ వేసినా ఆరిపోద్ది, లేదంటే నూనె సరిగ్గా లేకపోయినా ఆరిపోద్ది, లేదా ఈ అమ్మగారు అటు ఇటు నడిచినప్పుడు ఈ గాలికి ఆరిపోవచ్చు. అంతేగాని దీపం 3 సార్లు ఊరుకాలని చెప్పి మళ్ళీ దీపారాధన చేసుకోవచ్చు, అదేం తప్పు కాదు. అలాగని మన టైం లేదు, మనకి ఎంతనే చెప్పాలని ఉంది. కొబ్బరికాయ గురించి చెప్తున్నాను. మనం ఏ శుభకార్యం చేసినా కొబ్బరికాయ పెట్టారు మన సనాతన ధర్మంలో. ఈ కొబ్బరికాయ ఎందుకు పెట్టారని అంటే, మనలో ఉన్న అహంకారాన్ని భగవంతుడి ముందు బద్దలు కొట్టడానికి సింబాలిజంగా పెట్టారు కొబ్బరికాయ. ఏమంటే లారీ కొబ్బరికాయ కొడితే మోక్షం వస్తుందంటే రాదండి. లారీ కొబ్బరికాయ తెచ్చేసి కొట్టేస్తామంటే మోక్షం వస్తుందంటే రాదు. ఎందుకంటే అది దేనికి పెట్టారంటే, మనలో ఉన్న అహంకారం. అంటే అష్టమదాలతో ఉంటాడు జీవుడు. ధనమదం, రూపమదం, యవ్వన మదం, కులమదం అని ఇలాగా అష్టమదాలు ఉంటాయి. ఈ అష్టమదాలతో ఉన్న జీవుడు భగవంతునికి సరెండర్ అవ్వాలి. అందు గురించి అహంకారం అంటే ఇది నేనే చేసేది, నా వల్లే జరిగింది, రమ్మను ఎవడొస్తాడంటే సో అహంకారం. ఆ అహంకారం భగవంతుడి ముందు బద్దలు కొట్టడానికి సింబాలిజంగా చెప్పిందే కొబ్బరికాయ. అంటే మన భగవంతుడికి సరెండర్ అయినట్టు అనమాట, శరణాగతి పొందినట్టు. ఆ పెంచి ఎంత గట్టిగా ఉంటుందో అలా మన అహంకారం కూడా అంత గట్టిగా ఉంటుంది. కొబ్బరికాయ కొట్టిన తర్వాత గుంజు ఉంటుంది కదండి, అది తెల్లగా ఉంటుంది కదా, ఆత్మ సాక్షాత్కారం అయినట్టు. కొబ్బరి నీళ్ళు తీయగా ఉంటాయి కదా, ఆ నీళ్ళు తీయగా అంటే మనం అమృతత్వం పొందినట్టు. అంటే కొబ్బరికాయ నీళ్ళు తీయగా ఉంటే అమృతత్వం పొందినట్టు సింబాలిజం పెట్టారు ఇవన్నీ కూడా మనకి. ఇప్పుడు అయ్యప్ప స్వామి 18 మెట్లు ఎక్కి ఉంది కదా, ఇరుముడి కడుతున్నారు కదా. మన సనాతన ధర్మంలో అన్ని పెట్టారు ఇరుముడి. ఇరు అంటే 2, ముడి అంటే ముడేయడం. 2 కొబ్బరికాయలు ఉంటాయి. అంటే జీవాత్మ పరమాత్మ. అంటే ఈ యొక్క శరీరం జడమైన శరీరానికి చైతన్యమైన ఆత్మకి ముడిపడింది ఎప్పుడో. ఇది మళ్ళీ ఎప్పుడో తెగిపోయినప్పుడు మరణం సంభవిస్తుంది. కాబట్టి మనకి జీవాత్మకి పరమాత్మకి ముడేయడమే ఇరుముడి అనేది. మన 18 మెట్లు అంటే అంతరార్థాలు వేరే ఉంటాయి. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య, ఈర్ష, అసూయ, డంబ, దర్పాలని ఈ యొక్క 10 అసుర గుణాలు ఉంటాయి. అలాగే మనలో ఉన్న రజోగుణం, తమోగుణం, సత్వగుణం 3 గుణాలు ఉంటాయి. అలాగే భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం అనే పంచభూతాత్మైన శరీరం. ఇవన్నీ నామరూపాలకు అతీతంగా దాటినప్పుడే ఆ యొక్క హరిహర శుద్ధుడైనటువంటి అయ్యప్ప స్వామి దర్శనం అవుతుందని దానికి చెప్పడం ఒక రూపంగా పెట్టారు అక్కడ. మళ్ళీ నేను జ్యోతి దర్శనం ఎందుకండి, మకర సంక్రాంతి రోజు జ్యోతి దర్శనం పెట్టారు కదా. అంటే 7:45 నిమిషాలకి 19 నిమిషాల నుంచి ఆభరణాలు వస్తాయి, గరుడు పక్షి తిరుగుతూ ఉంటుంది, అక్కడ జ్యోతి దర్శనం అవుతుంది. అంటే భగవంతుడు హరిహర శుద్ధుడైనటువంటి అయ్యప్ప స్వామి, అయ్య అప్ప, అయ్య అన్న తండ్రి, అప్ప అన్న తండ్రి, అయ్య అప్ప అయ్యప్ప. అటువంటి స్వామి నాగేశ్వరరావు అందరూ స్వామి అంటారు. అంటే స్వామి అంటే సాక్షాత్తు పరమాత్మ స్వరూపం అని చెప్పడానికి ఇదంతా టైం లేదు. కాబట్టి అక్కడ నిరాకారమైన పరమాత్మను చూపించడానికి జ్యోతి వెలిగిస్తూ ఉంటారు. మనం ఇక్కడ జ్యోతి వెలిగిస్తాం. ఇప్పుడు ఏ కార్యక్రమం శుభకార్యం చేసినా జ్యోతి వెలిగిస్తాం. అలాగే కొబ్బరికాయ ఎందుకు కొడతారంటే, మనలో ఉన్న అహంకారాన్ని భగవంతుడి ముందు బద్దలు కొట్టడానికి కొబ్బరికాయ కొడతారు. మరి ఇంకా చెప్పడానికి టైం లేదు కాబట్టి అగరొత్తులు ఎందుకు వెలిగిస్తారు? మన సనాతన ధర్మంలో ఎన్ని పెట్టారు అగరొత్తులు. అంబికా దర్బార్ బతి వెలిగించామా, గో దర్బార్ బతి వెలిగించామా, లేదా 5 రూపాయల బతి వెలిగించామని కాదు. దాంట్లో చూడండి అగరబత్తిలో ఎంత సనాతన ధర్మాన్ని విడిచిపెట్టారో చూడండి.
మనకు మందు పుల్ల కూడా కలిపి ఉంటుంది. అగరవత్తులు అనగానే మందు పుల్ల కలిపి ఉంటుంది. అది వెలిగించినప్పుడు మందు ఉన్నంతసేపు కాలుకుంటా వస్తుంది, పొల మొక్కలు గుచ్చుతాం కదా ఇవి మిగిలిపోతాయి. అంటే ఈ స్థూల శరీరం ఇక్కడ కాలిపోద్ది. వారి కులాచారాన్ని బట్టి కాల్ చేస్తారు, లేదా కప్పెడతారు, అంటే దహనం చేస్తారు, లేదా ఖననం చేస్తారు. కానీ ఈ జీవుడు చచ్చిపోయాడు అంటారు కదా. ఏమండి ఎంతమంది ఉన్నారు ఏంటంటే అక్కడంటే గుడి దగ్గర ముసలాయన చచ్చిపోయాడండి అంటారు, చచ్చిపోయాడండి అంటారు. మనం వెళ్ళి చూస్తామని అక్కడే ఉంటాడు. అంటే శరీరం అక్కడ ఉంది, స్థూల శరీరం నుంచి సూక్ష్మ శరీరం విడిపోద్ది అన్నారు. కాబట్టి ఆ సూక్ష్మ శరీరం మిగిలిపోయి మళ్ళీ జన్మకి హేతు అవుతుంది. కాబట్టి ఆ అగరబత్తులు ఏంటంటే మిగిలిపోతాయి అన్నమాట. అది అంటే ఈ పంచభూతాత్మైంది ఈ శరీరం ఏదైతే ఉందో ఇది కాలిపోతుంది. కానీ చచ్చిపోయాడు అంటారు కదా, ఆ సూక్ష్మ శరీరం ఏదైతే ఉందో అది జన్మకి వెళ్తారు కాబట్టి ఆ పొల మొక్కలు మిగిలిపోయినాయి. అలాగే ఆర్త గొప్పాలు వెలిగిస్తారు మీరు, ముద్దార్త గొప్పాలు కానీ సనాతన ధర్మంలో ఎన్ని పెట్టారు. ఆర్త గొప్పాలు వెలిగిస్తారు, ముద్దార్త గొప్పాలు కానీ పిల్లలు కానీ. అది వెలిగించేటప్పుడు ఒక రూపం ఉంటుంది, ఒక నామం ఉంటుంది, ఒక రూపం ఉంటుంది. వెలిగించిన తర్వాత దానికి రూపనామం లేకుండా పోతుంది. మీరు తాటా కలిగించండి, కొబ్బరా కలిగించండి, బూడిద ఉంటుంది. అలాగే మీరు యజ్ఞం చేసినప్పుడు సమిధలు వేయండి, అంటే అందులో వేస్తే నెయ్యి కానీ సమిధలు కానీ వేసినా బొగ్గు ఉంటుంది. కానీ ఇక్కడ ఆత్మకోపాన్ని వెలిగించినప్పుడు ఏమీ నామరూపం లేకుండా పోతుంది. అప్పుడు మన సూక్ష్మ శరీరం కూడా లేకుండా పోతేనే మోక్షం. అది మోక్షం అంటే. మన అందరం కూడా మోక్ష స్వరూపం అయ్యే ఉన్నాం, ప్రత్యేకించి అవ్వక్కలొద్దు. అయితే మనకి ఇక్కడ ఉన్నది ఏంటంటే ఈ దేహం నేను, ఈ శరీరమే నేను, ఇంద్రియాలే నేను అని అనుకుంటున్నాం. కాబట్టి మనం మళ్ళీ గురువులను ఆశ్రయించి మోక్షం పొందాలనేది ఉంటుంది. కాబట్టి మళ్ళీ అవకాశం ఉన్నప్పుడు ఎప్పుడైనా చెప్పుకున్నాం. ఇవన్నీ కూడా సనాతన ధర్మంలో ఎన్నో ఇవిడిచి మన మహాత్ములు ఎన్ని పెట్టారు. కాబట్టి మరి మన టైం తక్కువ లేదు, ఇంకా ఎంతో చెప్పాలనుకున్నాం. కాబట్టి ఇటువంటి మన సనాతన ధర్మాన్ని 100 సంవత్సరాల నుంచి కాపాడుకుంటూ వచ్చినటువంటి ఆర్ఎస్ఎస్ సంస్థ ఇంకా 100 సంవత్సరాలే కాదు, ఇటువంటి 1000 సంవత్సరాలు కూడా ఉండి ధర్మాన్ని కాపాడాలని, అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి అందరూ కూడా ఆయుధారోగ్య అష్టైశ్వర్యాలు ఆ శ్రీరామచంద్రుడు అందరూ కలగజేయాలని, ఇక్కడ ఈ యొక్క సభను ఏర్పాటు చేయడానికి ఇంత కష్టపడి ఇంతమందిని జనాన్ని సేకరించి, అలాగే ఈ యొక్క సభకి వస్తు రూపేణ ధన రూపేణ కూడా ఎంతో మంది సహాయం చేసి ఉన్నారు. వారందరూ కూడా ఆయుధారోగ్య అష్టైశ్వర్యాలు కలగాలని ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ ఆర్ఎస్ఎస్ పెద్దలందరూ కూడా వారికి ఆశీర్వదిస్తూ ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. ఓం శుభం శుభమస్తు.